గతంలో కేటీఆర్ మంత్రిగా పనిచేసిన దర్యాప్తు సంస్థల మీద అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయూమ్ అన్నారు. కేసీఆర్ కుటుంబం మొత్తం మీదే లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలన్నారు. అప్పుడు రాష్ట్రాన్ని ఎంత దోచుకున్నారో తెలుస్తుందన్నారు. ఇటీవల కవిత, హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన ఆరోపణలు అవినీతికి నిదర్శనమని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తెలిపారు. కేటీఆర్ గారు విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏసీబీ, సిట్, సిఐడి ఇలాంటి ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఎంక్వైరీకి రామంటే ఆ కేసుల మీద ఎంక్వైరీ జరిగే సమయంలో లొట్టపీస్ కేసులు, పనికిరాని కేసులు, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే నుంచుంటా, విచారణకి ఇక్కడనే రామంటున్నాడు. గతంలో మంత్రిగా పనిచేసిన కేటీఆర్కి అవగాహన లేదా? ఒక విచారణకు హాజరు కావాలంటే ఏసీబీ కానీ, సిట్ కానీ, సిఐడి కానీ వాళ్ళ దగ్గరకు వస్తుందా, లేదా మీరు వెళ్ళి ఎంక్వైరీకి అక్కడ అటెండ్ కావాలనే ఇంగిత జ్ఞానం కేటీఆర్కి లేదా అని నేను అడుగుతున్నాను. ఓ సన్యాసి కేటీఆర్, ఇప్పటికైనా బక్వాస్, బ్రోకర్, జోకర్ మాటలు మానే. ఎందుకంటే ప్రజలు నిన్ను చూసి అసహించుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు నువ్వు చేసే ఆరోపణలు, మాటలు చూసి. ఫస్ట్ మీ చెల్లె బహిరంగంగా మీ కుటుంబం సభ్యుల మీద, మీ మీద అవినీతి ఆరోపణలు చేస్తే దాని మీద స్పందించు, దాని గురించి మాట్లాడు. మీ బావ హరీష్ రావు మీద అవినీతి ఆరోపణలు చేసింది, హ్యాపీ రావు, సంతోష్ రావు మీద అవినీతి ఆరోపణలు చేసింది. దాని మీద మాట్లాడకుండా నువ్వు ఈరోజు లొట్టపీస్ కేసా, పనికిరాని కేసా అని దాని మీద కామెంట్స్ చేస్తావు. అసలు బీఆర్ఎస్లోకి ఒక ఫ్యాషన్గా అయిపోయింది. వాళ్ళు పేటెంట్గా ఏం తీసుకున్నారంటే సవాల్ ఇసరడం, పారిపోవడం, ఎంక్వైరీ అనగానే కోర్టుకి పోవడం. ఇది వీళ్ళకు వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయం లెక్క బీఆర్ఎస్ పార్టీలో అయిపోయింది. మీరు కేటీఆర్ గారు ఏదైతే అంటున్నారో, రండి నన్ను విచారించండి, లై డిటెక్టర్ పెట్టండి అంటున్నారో, ఫస్ట్ లై డిటెక్టర్ అనేది మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టాలి. మీ అయ్యకి పెట్టాలి, మీ చెల్లికి పెట్టాలి, మీ బావకు పెట్టాలి, సంతోష్ రావుకి పెడితే మొత్తం తెలంగాణ ప్రజలందరూ హర్షిస్తారు. ఏ కుంభకోణం జరిగింది, ఎంత అవినీతి జరిగింది అనేది నిజాలు బయటికి వస్తాయి.